హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ యువర్ డ్రీమ్స్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. యానిమేటెడ్ మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్ ఇస్తూనే ఉన్నా, కొంతమంది అడుగుతున్నారని. తెలుగులో వచ్చిందని చూసేసా. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ముందుగా ఛానల్ కారణం కొత్తగా వచ్చింటే మన ఛానల్లో తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ తీసుకొస్తూనే ఉన్నా. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. కష్టపడుతున్నాం, ఎఫర్ట్స్ పెడుతున్నాం. చూసే వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా మాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఫస్ట్లీ బేసిక్గా ప్లాట్ ఏంటంటే, స్టీవీ అండ్ ఇలియట్ వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్. వీళ్ళ పేరెంట్స్ మధ్య కొన్ని మనస్పర్ధలు ఉంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీ అంత హ్యాపీగా అయితే ఉండదు. అలాంటి టైంలో వీళ్ళిద్దరికి ఒక శాండ్ మ్యాన్ అనే బుక్ దొరుకుతుంది. అది కోరికలు తీర్చే బుక్. దాని ద్వారా డ్రీమ్స్లోకి వెళ్తారు అండ్ శాండ్ మ్యాన్ని కలిసి వాళ్ళ డ్రీమ్స్ని నెరవేర్చుకోవాలని చూస్తారు. తర్వాత ఏమవుతుంది అనేది చూస్తారు. మరి సినిమా నాకు ఎట్లా అనిపించిందంటే, పిల్లలకి బొమ్మలు కనిపిస్తే ఎట్లాగైనా చూసేస్తారు. వాళ్ళకైతే సూపర్. పెద్దవాళ్ళకు కూడా నచ్చాలి కదా, కానీ ఈ మూవీ నచ్చుతుంది భయ్య. నాకైతే ఒక డీసెంట్ వన్ టైం వాచబుల్ యానిమేటెడ్ ఫిల్మ్ అనిపించింది. ఇందులో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి, అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫన్ ఉంది, కొంచెం ఎమోషన్ కూడా ఉంది. వీటన్నింటినీ బాగానే చూపించారు. కానీ ఇది అన్ఫర్గెటబుల్ ఫిల్మ్ కాదు. అంటే 2-3 సార్లు చూసే సినిమా అయితే కాదు. జస్ట్ ఈ టైంలో వచ్చింది, చూసేసాం, మర్చిపోయాం అన్నట్లుండే ఒక ఫిలిం. రన్ టైం కూడా ఫటాఫట్ జస్ట్ 1 hour 20 minutes ఉంటుంది. టైంపాస్ అయిపోద్ది. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి చూపించండి, ఎంజాయ్ చేస్తారు. యానిమేటెడ్ బొమ్మల డిజైన్స్ కూడా బాగున్నాయి. మరీ కలర్ఫుల్గా అంటే ఏం లేదు, కానీ బాగున్నాయి. మిగతా టెక్నికల్ క్వాలిటీస్ కూడా. ఫస్ట్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఒక 15 minutes వరకు జస్ట్ ఒక డ్రామా ఉంటుంది, కొంచెం స్లోగా ఉంటుంది. దాని తర్వాత మాత్రం వీళ్ళకి ఎప్పుడైతే ఆ బుక్ దొరుకుతుందో అప్పటి నుండి మూవీ పూర్తిగా ఫ్యాంటసీ అండ్ అడ్వెంచర్ మోడ్లోకి వెళ్తుంది. అక్కడ వచ్చే సీన్స్ బాగానే తీశారు. క్లైమాక్స్ కూడా బాగుంది. ఇందులో ఒక యానిమేటెడ్ క్యారెక్టర్కి తెలంగాణ భాష పెట్టారు. భలే అనిపించింది నాకైతే. డ్రీమ్స్లోకి వెళ్ళడం, మళ్ళీ రియాలిటీకి రావడం, అలాంటి కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. బాగుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అడ్వెంచర్ కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొంచెం మెచ్యూర్డ్గా పిల్లలు థింక్ చేయడం, ఒక మంచి గురించి నేర్పించే ఒక సినిమా అనమాట. సో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. మరి ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇవ్వండి. మీకు ఎలా అనిపించింది చూస్తే అది కూడా మాకు తెలియజేయండి. ప్రతిదీ కూడా నేను చూస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.